నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పాలసీలు తెర మీదకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు బాబు గారు సరికొత్తగా పాపులేషన్ పాలసీ అనే విషయాన్ని మాత్రం ఎక్కువగా వినిపించేలా చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నారు? మరి ఈ అంశం ఎప్పటి నుంచి కార్యాచరణకి సిద్ధంగా ఉంటుంది? మరి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బాబు గారు సరికొత్తగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పాలసీ అంటున్నారు. మరి అది ఎప్పటి నుంచి ఆచరణలోకి రావచ్చు సార్? ఎందుకు ఈ అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మంది నవ్వుకునేలాగా ఉంది కదా, కానీ అది సీరియస్ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది చెప్పినా కానీ అది అందరూ ఈయనేంది ఇలా చెప్తున్నారు, ఆయన మైండ్ పనిచేస్తున్నా లేదా ఇట్లా మాట్లాడుతుంటారు. ఎందుకంటే భారతదేశంలో ఆల్రెడీ పాపులేషన్ ఎక్కువగానే ఆయనకు తెలుసు, సీరియస్నెస్ తెలుసు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి అనేది ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ముందు చూపితే ఆయన అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కళ్ళతోటి మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా ఎవరు నమ్మరు. ఒకప్పుడు అమెరికా పోయినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, అంటే నేను చిన్నప్పుడు చదువుకునే రోజులు స్కూల్ డేస్లో అట్ట మేము వాటర్ బాటిల్ కొనుక్కుంటాము, ఈ వాటర్ తాగమనేవాళ్ళు. చాలా ఎక్స్ట్రా పోతున్నాడు ఇతను, వాటర్ కొనుక్కునేది అని ఫీలింగ్ ఉండేది. కానీ ఇవాళ మనం వాటర్ కొనుక్కుంటున్నాం కదా. సో కాబట్టి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు పిల్లల్ని కానండి అని అంటున్నారు. అదే కదా, ఒకప్పుడు ఇద్దరు ముద్దు ఒకరు చాలు అనే నినాదాలు ఇట్లాంటివి చాలా పెట్టాం. కానీ ఇప్పుడు అట్ట కాదు, ముగ్గురు కావాలి, కనీసం ముగ్గురు నలుగురిని కానండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో రాబోతున్నాయి అనేది ఆయన అంచనా వేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్తుంటే ఇది అవసరమా, ఈయన చెప్పాల్సిన అవసరం ఉందా, ఈయన చెప్తే ఎవరుంటారు, ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. సేమ్ ఆయన ఎప్పుడు ఏది చెప్పినా ఇలాంటి విమర్శలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి ఆయన మీద. అప్పుడు కంప్యూటర్స్ గురించి, సాఫ్ట్వేర్ గురించి చెప్పినప్పుడు కూడా 90s ఆయన 99లో ఆయన సీఎం రెండోసారి అయిన తర్వాత అప్పుడు కూడా కంప్యూటర్ కూడి పెడుతుందా అన్నారు. ఈయన పిచ్చి తుగ్లక్కు ఇవన్నీ చాలా మాట్లాడారు. చివరికి ఏమైందో మనం చూసాం 25 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు కూడా ఆయన చెప్తుంది సీరియస్గా విని అర్థం చేసుకుంటే దాంట్లో ఉండేటువంటి పరమార్థం ఏంటి అనేది అర్థమవుతుంది. ఆయనతోటి ట్రావెల్ అయ్యి ఒక 20 సంవత్సరాలు ముందుకు పోయి మీకు కనుక అంత కెపాసిటీ ఉండి ఆలోచించగలిగితే అర్థమవుతుంది ఆయన చెప్పేది. కానీ అంత కెపాసిటీ ఎవరికి ఉంటుంది, ఎవరికి దాదాపు ఉండదు. ఇవి ఆయన చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మీ పిల్లలు పుట్టడం అనేది, సంతాన సాఫల్యం అనేది తగ్గిపోతుంది, రేషియో తగ్గిపోతుంది, అంటే రేట్ తగ్గిపోతుంది. మామూలుగా అయితే జనరల్గా ఏంటంటే టీఆర్ఎఫ్ రేట్ అంటారు, ఫెర్టిలిటీ రేటు, అది 2.1 ఉండాలి. ఈ 2.1 కాస్త ఇప్పుడు తగ్గిపోయింది, అన్ని దేశాల్లో తగ్గిపోయింది. ఈవెన్ జపాన్లో తగ్గిపోయింది, దక్షిణ కొరియాలో తగ్గిపోయింది, అమెరికాలో తగ్గిపోయింది, చైనాలో తగ్గిపోయింది. ఆ దేశాలు ఇప్పుడు అనేక ఆఫర్స్ ఇస్తున్నాయి, మీరు పిల్లల్ని కనండి అని. ఇప్పుడు మన దేశంలో, భారతదేశంలో తగ్గిపోయింది. భారతదేశంలో కూడా 2.1 ఉండాల్సినటువంటి టీఆర్ఎఫ్ రేటు, ఫెర్టిలిటీ రేటు, ఇప్పుడు అది కాస్త 1.8 అలా వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇంకా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది, 1.5కి వచ్చింది. మామూలుగా అయితే అంతకుముందు ఎంత ఉండేది, 3 ఉండేది. 3 కాస్త 90sలో 3 కాస్త ఇప్పుడు 1.5కి పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయింది. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2047 విజన్ ఏదైతే తయారు చేశారు కదా చంద్రబాబు గారు, ఆ విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 23% వృద్ధులే ఉంటారంట 2047 నాటికి. 23%. మరి 23% వృద్ధులు అంతమంది ఉంటే నీకు శ్రమశక్తి అనేది అన్లిమిటెడ్, అది దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇప్పుడు మనం జీడిపిలో శ్రమశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ఆ రాష్ట్రం బాగుందా లేదా, ఆ దేశం బాగుందా లేదంటే ప్రపంచం బాగుందా అనేది ఎస్టిమేట్ చేస్తుంటారు. దాన్నే జాతీయోత్పత్తి అంటారు. ఇది దేశానికి, రాష్ట్రానికి అయితే రాష్ట్ర జాతీయోత్పత్తి అంటారు. అది తగ్గిపోద్ది. శ్రమ చేసేటువంటి వాళ్ళు లేనప్పుడు నీకు వృద్ధులు ఉంటారు, అంటే ఏజ్ పడిన వాళ్ళు, వాళ్ళు ఏం పని చేయలేరు కదా.
వాళ్ళు పని చేయలేరు కదా. అవును. 70+ 60+ ఉంటే ఉమ్. సీనియర్ సిటిజన్స్ 60+ అంటారు. అవును. సో 70 years వచ్చిన తర్వాత నువ్వు మంచం నువ్వు ఇంటి పట్టున ఉండాల్సిందే తప్ప నువ్వు ఏం పని చేయలేవు. అవును. అంటే నిరర్ధక ఆస్తులు అని అంటారు కదా, ఉమ్, ఉమ్, ఆ విధంగా ఉంటారు. కాకపోతే వాళ్ళ అనుభవాలు మనకు పనికొస్తుంది, వేరే విషయం. ఉమ్. కానీ యంగేజ్ లో ఉండేటువంటి వాళ్ళు చేసే శ్రమశక్తి అనేది ఉండదు కదా మనకి. అవును. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తి అని ఎందుకు అంటున్నారని అంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉందా ప్రపంచంలో అంటే భారతదేశం, అందుకని అంటున్నారు. ఉమ్, సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఉమ్. ఆ వృద్ధుల సంఖ్య పెరిగిపోతే పెరిగిపోయింది, పిల్లలు రావాలి, పునరుత్పత్తి అనేది ఉండాలి. అప్పుడు కనుక పునరుత్పత్తి ఉంటే నీకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు అంటే యువకులు కూడా వస్తారు కాబట్టి, అవును. యువకులు వచ్చినప్పుడు ఆ జనరేషన్ అలా ఉన్నప్పుడు ఈ జనరేషన్ కూడా కంటిన్యూషన్ ఉంటే కనుక అప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. మరి ఇంత మంది పిల్లల్ని కంటే పెంచడానికి పేరెంట్స్ కి భారం ఎక్కువ అవుతుంది కదా సార్. అందుకే చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తారన్నారు మూడో బిడ్డకి. మూడో ఇద్దరు కాకుండా మూడో వాళ్ళకంటే 25,000 ఇస్తారు. ఆ తర్వాత ఎంతమందిని కలిగినా అంతమందికి 25,000 స్పాట్లో ఇచ్చేస్తాను అంటున్నారు. అలాగే వాళ్ళని పెంచడానికి 5 సంవత్సరాల పాటు 1,000 రూపాయలు నెలకి ఇస్తారన్నారు. 25,000 కాక 25,000 కాక నెలకి 1,000 రూపాయలు ఇస్తారన్నారు 5 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, ఎంతవరకు చదువుకున్నా అంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్తున్నారు. దాంతోపాటు తల్లికి 2 సంవత్సరాలు లీవ్ ఇస్తానంటున్నారు, తండ్రికి 2 నెలలు లీవ్ ఇస్తానంటున్నారు. అందరికి వర్తిస్తుంది సార్ అది గవర్నమెంట్ ఉద్యోగులు చెప్తున్నారు, ప్రైవేట్ ఉద్యోగులకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి గవర్నమెంట్ ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ప్రైవేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తే చేస్తారు. ఆయన చెప్పింది ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్కి అనుకోవాలి. కాకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా చేస్తారు, ప్రైవేట్ ఎంప్లాయీకి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు చైల్డ్ కేర్ సెంటర్లు పెడతాను అంటున్నారు ఆయన. చైల్డ్ కేర్ సెంటర్లు పెడతాను, గవర్నమెంట్ చైల్డ్ కేర్ సెంటర్లు పెడతాను అంటున్నారు. అలాగే వృద్ధుల కోసం రాబోయే రోజుల్లో వృద్ధులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం వృద్ధుల సంరక్షణ కేంద్రాలు పెడతాను అంటున్నారు. 175 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో 175 వృద్ధాశ్రమాలు పెడతానంటున్నారు. అదే మన వృద్ధాశ్రమాలు అంటాం కదా, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు పెడతానని అంటున్నారు ఆయన. దీనికి సంబంధించినటువంటి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అనౌన్స్ చేస్తాను, ఏప్రిల్ 1వ తారీఖున ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని అనౌన్స్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు చాలా పాలసీలు, ఇప్పుడు కంపెనీలకు సంబంధించినటువంటి పాలసీలు అనేకం రిలీజ్ చేశారు. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రిలీజ్ చేస్తాను, ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిందని, అమలు చేయకపోతే కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఓల్డేజ్ రాష్ట్రంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాలసీ ప్రకారం ఈ రేషియో రేట్ ఏదైతే ఉందో ఫర్టిలిటీ రేటు, దీనికి పెంచాలి. అంటే పిల్లలు పుట్టేటువంటి వాళ్ళ సంఖ్యను పెంచాలి, దాన్ని కనీసం ఒక 3% తీసుకెళ్ళాలి, 3కి తీసుకెళ్ళాలి అనేది ఆయన ఆలోచన. ఇదే కాక ఇంకొక క్వశ్చన్ కూడా సార్, ఎందుకంటే సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి నార్త్ ఇండియా వాళ్ళ హస్తం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ బలగం ఎక్కువ అయితే వాళ్ళు మన మీద అధికారం చెలాయిస్తారు అన్నట్టుగా కూడా అంటున్నారు. దాని వల్ల కూడా ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 2 చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, ఒకటి రాబోయే రోజుల్లో ఎకానమీ నాలెడ్జ్ అనేది ఒకటి చెప్తున్నారు. నాలెడ్జ్ ఎకానమీ అంటారు దాన్ని. నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ ఎకానమీ అంటున్నారు. అంటే మీకు నాలెడ్జ్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరు ఫైనాన్షియల్గా స్థిరంగా ఉన్నట్టే. నాలెడ్జ్ ఎకానమీ రాబోయే రోజుల్లో మిగిలేది నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తున్నారు ఆయన. అంటే మీకు ఆస్తులు పాస్తులు ఇవి కాదు, నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, అందుకే ఏ వైపు మీరు పరిగెట్టండి అని చెప్తున్నాడు ఆయన. అదొకటి. దాంతోపాటు ఆయన ఇప్పుడు లేటెస్ట్ చెప్తుంది ఏంటంటే, మీకు సంపద మీది ఎంత పెద్ద కుటుంబము అనేది పిల్లల సంఖ్యను బట్టి చెప్పేటువంటి రోజులు వస్తాయని చెప్తున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది. ఆ పెద్ద కుటుంబం అంటే పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం అంటే లెక్క ఎలా ఉండేదంటే, అప్పుడు ఒక 10 మంది ఉంటే పెద్ద కుటుంబం, ఒక 2-3 ఉంటే చిన్న కుటుంబం అనే లెక్క ఉండేది. అప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంత పెద్ద కుటుంబం కింద భావించేవాళ్ళు ఒక 30-40 సంవత్సరాల క్రితం, ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ అది రాబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే మీరు పెద్ద కుటుంబం నుంచి వచ్చారా, చిన్న కుటుంబం నుంచి వచ్చారా అనేది క్యాలిక్యులేషన్ 2 అంశాల మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు 2047కి. ఒకటి ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, 2 మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఈ రెండింటిని బట్టే ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు 2047కి. సో మరి ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి జాకీలు ఎత్తున్నారో, లేకపోతే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని ఊడుతున్నారనో, ప్రశంసిస్తున్నారు ఏదో అంటారు. బట్
2047లో ఇది నిజమా కాదా అనేది అప్పుడు చూస్తారు. అప్పటి వరకు ఈయన కొంచెం విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటారు. సో ఏదేమైనా సరే ఇంతకు ముందు కూడా బాబు గారు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా కూడా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇదే ఫ్యూచర్ లో గట్టిగా వినిపించే శబ్దం అవుతుందని కూడా చెప్తున్నారు. మరి వేచి చేసి చూద్దాం, నిజంగానే ఈ పాపులేషన్ వల్ల మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా లేదా అనేది వేచి చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.